హలో ఫ్రెండ్స్, ఇవాళ ముచ్చటే చెప్తా. ఈరోజు మన వీడియోలో ఏమంటే నేను ఫ్లిప్కార్ట్లో వాల్ షేప్స్ అయితే ఆర్డర్ చేశాను. సో అది ఎలా వచ్చింది ఏమనేది ప్రతిదీ కూడా మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇన్ కేస్ మీకు ఒకవేళ నచ్చినట్టయితే బై అయితే చేయండి. సో కింద నేను లింక్ అయితే ఇస్తాను, డిస్క్రిప్షన్ దగ్గర అయితే ఉంటుంది లింక్ కూడా. సో ప్రాబ్లం అయితే లేదు. నాకు ఇది ప్రైస్ అయితే ఎలా వచ్చిందంటే 660కి అయితే వచ్చింది, ప్లస్ 50 సూపర్ కాయిన్స్ అయితే యూజ్ చేశాను. సో అందువల్ల నాకైతే మామూలుగా అయితే నార్మల్గా 720 అలా అయితే ఉంటుంది. సో అలా మీకు ఎవరికైనా సూపర్ కాయిన్స్ ఉంటే అలా అయితే యూజ్ చేయొచ్చు. నాకు ఈ ప్యాకింగ్ వైజ్ చూసుకుంటే చాలా బాగా అనిపించింది. అంటే ఇన్ కేస్ మనకు డ్యామేజ్ అయ్యే వచ్చే ఛాన్సెస్ ఉంటుంది కదా, ఇది మనకు చాలా ట్రావెల్ అయితే వస్తుంది కదా. సో అట్టయితే నాకు ఏం అనిపించలేదు. ప్యాకింగ్ చూసుకుంటే నాకే చాలా ఇబ్బంది అనిపించింది అనుకోని ఫాస్ట్ ఫోర్ అయితే చేసేసాను. సో మీరు చూసే ఇంకే టైం అయితే మనకి ఎక్కువ అయిపోతుంది కదా డ్యూరేషన్ అనుకునేసి ఫాస్ట్ ఫోర్ అయితే పెట్టేశాను. ఆ తర్వాత అంతా ఓపెన్ చేసేసిన తర్వాత టోటల్ కూడా నాకు 6 పీసెస్ అయితే వచ్చాయి టోటల్. సో నేనైతే బ్లాక్ అండ్ వైట్ అయితే తీసుకున్నా. ఇందులో కలర్స్ కూడా ఉంటాయి. సో బ్లాక్ అండ్ వైట్, ఇంకా రెడ్ అండ్ వైట్, ఇంకా గ్రీన్ అండ్ వైట్, ఇట్లా కలర్స్ అయితే ఉంటుంది ఆప్షన్. మన వాల్కి తగ్గట్టు ఏది మ్యాచ్ అవుతుంది అనుకొని మన రూమ్కి తగ్గట్టు అలా అయితే మనం తీసుకోవాల్సి వస్తుంది. ఇందులో 2 పీసెస్ అయితే నాకు బ్లాక్ వచ్చింది. నెక్స్ట్ ఇంకా 4 పీసెస్ బ్లాక్ అండ్ వైట్ అయితే వచ్చాయి, బిగ్ సైజ్ వచ్చాయి. ఇంకా ఎలా ఏమి అనేసి ప్రతిదీ కూడా మీకు చూపించడానికి అయితే వీడియో తీసా. నెక్స్ట్ ఏమంటే మనం అది సెట్ చేసుకోవాలి కదా వాల్కి అయితే పెట్టడానికి ముందు. అది సెట్ చేసుకోవడానికి ప్రాసెస్ ఎట్లుంటుంది ఏమనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అది కూడా చూడండి. నేను ఫస్ట్ చేసినప్పుడు అయితే నాకు అస్సలు రాలేదనుకోండి, నేను అదైతే తీయలేదు వీడియో. ఆల్మోస్ట్ నేను 5 టైమ్స్ అయితే నేను ట్రై చేశాను కానీ రాలేదు. దాని తర్వాత ఒక 6th or 7th టైం అయితే వచ్చింది. అప్పుడు అనుకొని వీడియో అయితే నేను తీసాను అనమాట. ఫస్ట్ అయితే మనము ఏ కలర్ అయితే ఒక 1 కలర్ వచ్చేసి మనకు ఓన్లీ 2 పీసెస్ వస్తుంది కదా, ఆ 2 పీసెస్ అనేది మనం పెట్టుకోవాల్సి వస్తుంది బిగ్ సైజు. అలా నేను పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకా అంతే అనమాట. ఈ వీడియోలో మీరు చూసారు కదా, క్లియర్ కట్గా మీకు కనిపిస్తుంది కదా. ఇలా సెట్ చేసుకున్నామంటే ఈజీ అయిపోతుంది. ఇందులో మనకు కనిపించేది కూడా మనకు 3 షేప్స్ లాగా అయితే కనిపిస్తుంది. ఒక వైపు నుంచి చూస్తే వీ షేప్ లాగా కనిపిస్తుంది, ఇంకో వైపు నుంచి చూస్తే బాక్స్ షేప్స్ లాగా కనిపిస్తుంది, ఇంకొక వైపు చూస్తే ఒక అది జిగ్జాగ్ అనే టైప్ లాగా కనిపిస్తుంది. అలా మనకు 2-3 టైప్స్ అయితే కనిపిస్తుంది. ఎలా అయితే మనకు కావాలి అనుకుంటే అలా వాళ్ళకైతే స్టిచ్ చేసుకోవచ్చు. ఒకసారి టాయ్స్ కూడా పెట్టయితే మీకు చూపించాను చూడండి నేను చూసుకున్నప్పుడు. అందుకోసం మీకైతే నేను ఈ వీడియో అయితే చేశాను చూడండి. ఇట్లా టాయ్స్ మనం అరేంజ్ చేసుకున్నామంటే చూడడానికి లుక్ వైజ్ కూడా మనకు చాలా అనిపిస్తుంది. సో బెడ్రూమ్కి అయితే తీసుకున్నాను నేను. బెడ్రూమ్లో మనము వాల్కి అయితే పెట్టుకున్నామని చెప్పేసి ఆ వాల్కి చూడడానికి చాలా అయితే బాగుంది. సో అలా అనమాట. ఈ వీడియో అయితే ఇలా ఎండ్ అయితే చేస్తున్నాను. సో ఇంకొక వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. సో ఇలా పిక్స్ అయితే మీరు చూసేసాను. బాయ్ బాయ్.